హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఎంతో రుచికరమైన నోరూరించి మామిడికాయ పప్పు. ఇది అన్నంలోకి చపాతీకి చాలా చాలా బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా తేలికే. మనలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. ఎవరి టేస్ట్ వారిదే. ఇది నా స్టైలు. పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయడానికి టిప్స్, కొలతలు రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుండి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన అందరి స్పెషల్ మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా తీసుకున్న కందిపప్పును నీటితో బాగా శుభ్రం చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకుంటే తొందరగా పప్పు ఉడికిపోతుంది. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. దానికి 1.5 కప్ వాటర్ వేసి నానబెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 కప్పు మామిడికాయ ముక్కల్ని వేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్ దగ్గర ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు ముందుగా మామిడికాయ తొక్కలు తీసేసి తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల కొలత పులుపుని బట్టి ఉంటుంది. బాగా పుల్లని మామిడికాయ అయితే ముక్కలు కొంచెం తగ్గించుకోండి, లేకపోతే పులుపు ఎక్కువైపోయి పప్పుని అస్సలు తినలేము. ఈ విధంగా మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్నంతా గుజ్జులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని దానిలోని నానిన కందిపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, 1 స్పూను కారం, కొంచెం ఆయిల్ ఈ విధంగా వేసుకొని ఉడికించుకుంటే పప్పు మంచి టేస్ట్ వస్తుంది. దీంతో పాటు కొంచెం ఉల్లిపాయ తరుగు. ఇప్పుడు మూతను విజిల్ని పెట్టుకొని 3 విజిల్ల వరకు ఉంచుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన పప్పుని కొంచెం గరిటెతోటి ఈ విధంగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకొని దానిలోని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఇంకా ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు కరివేపాకు కూడా అందులో వేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత దానిలో కొంచెం ఇంగువ వేసుకుంటే మంచి వాసన వస్తుంది మామిడికాయ పప్పుకి. ఇప్పుడు ఆల్రెడీ గుజ్జు చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ గుజ్జుని వేసేసుకొని బాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకుంటున్న మామిడికాయ గుజ్జులో కారం, ఉప్పు వేసుకోవాలి. అది మనం పులుపుని బట్టే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువ కారం, ఉప్పు పడతాయి కాబట్టి అవి చూసుకొని వేసుకోవాలి. ఇలా వేగుతున్న ఈ గుజ్జులోని ధనియా పౌడర్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా దీంతో పాటు మిరియాల పౌడర్ ఎప్పుడైతే పప్పులో వేసుకుంటామో మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని కంపల్సరీగా మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి.
పప్పును మామిడికాయ గుజ్జు మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిలోని తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పును కూడా వేసుకొని మరికొంతసేపు ఉడకనివ్వాలి. ఇలా పప్పు చిక్కపడడానికి నాకు 5 to 8 minutes పట్టిందండి. చివరిగా కొత్తిమీర తరుగు వేసుకొని కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కమ్మనైన మామిడికాయ పప్పు వేసుకొని పక్కన అప్పడాలతో కానీ వడియాలతో కానీ నంచుకొని తింటే ఆహా అని ఖచ్చితంగా అంటాం. ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోవాల్సిన మరొక చిన్న టిప్ ఏమంటే పప్పుతో పాటు మామిడికాయ ముక్కలు వేసి ఉడికించద్దు. ఆ విధంగా ఉడికించుకుంటే పప్పు అస్సలు ఉడకదు. అందుకని దేనికి దానికి సపరేట్గా ఉడికించుకోండి. మరి మీకు నచ్చిందా ఈ మామిడికాయ పప్పు? మరెందుకు ఆలస్యం, మీరు కూడా నాలా ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.